హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ లైఫ్ స్టైల్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లే బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. మీకు ఈరోజు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వంటలు ఎట్లా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ సాసవులు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై కావాలండి. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుని ఒక 2 ఆనియన్స్ వరకు నేను తీసుకునిండాను. అది కూడా ఇట్లా ఫ్రై అయ్యేటట్లు చేసుకుని కొంచెం మూత పెట్టి తీసినాక ఒక 2 స్పూన్స్ వరకు నేను సాల్ట్ వేసినాను. మళ్ళీ టమాటోస్ వేయాలండి. అదంతా మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చేంత వరకు మూత పెట్టాలా. అవన్నీ మగ్గినాక కొంచెము పసుపు, మసాలా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలపాలండి. నెక్స్ట్ పన్నీరు, బఠానీలు, స్వీట్ కార్న్ వేసి బాగా కలపాలి. ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసి బాగా కలిపి మూత పెట్టాలండి. ఎందుకంటే అవన్నీ ఉడకాలి కాబట్టి. చూడండి బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఒక స్పెషల్ మసాలా పౌడర్ చూపిస్తానండి. అది చాలా శక్తి అండి. ఇది వచ్చి పల్లీలు, నూగులు, గసగసాలు, పంప్కిన్ సీడ్స్ అవన్నీ లైట్గా ఫ్రై చేసుకుని ఇట్లా పౌడర్ చేసి పెట్టుకునిండాను. దాంట్లో ఒక 2-3 స్పూన్స్ వేస్తున్నానండి. మీకు ఎంత టేస్ట్ కావాలంటే అంత వేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీర కొంచెం వేసి కలిపినాక ఇంకా గ్రేవీ రెడీ అండి. ఇది అన్నంకి, చపాతీకి, దోశకి అంతా చాలా బాగుంటుంది. రైస్ కుక్కర్లో ఫస్ట్ టైం చేస్తున్నాను. స్టీల్ రైస్ కుక్కర్లో చాలా బాగా వచ్చిందండి. ఓకేనండి, మీకు ఈ వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.